ఇక 4వ క్వశ్చన్కి వచ్చేసరికి ఇంటిగ్రల్ 1 + cos square x by 1 - cos 2x dx. 1 + cos square x. డినామినేటర్ 1 - cos 2x ని మనం 2 sin square x కింద మార్చాలి. ఫస్ట్ ఈ ట్రిగ్నోమెట్రీలో మనకి ఈ ఫార్ములా ఉంటుంది. ఇది మైనస్ ఉంటే ఇక్కడ సైన్ వస్తుంది, ప్లస్ ఉంటే ఒకవేళ ఇక్కడ కాస్ వస్తుంది. సో 1 - cos 2x అంటే 2 sin square x. ఇదే 1 + cos 2x ఉన్నట్టయితే ఇక్కడ 2 cos square x వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 2ని మనం బయటికి తీస్తాం, ఇంటిగ్రేషన్ బయటికి 1/2 లోపల మనకి 1 + cos square x by sin square x dx అని ఉంటుంది. దీన్ని 2 పార్ట్స్ కింద విడగొట్టాలి. 1/sin square x plus cos square by sin square x. అటు ఇటు బ్రాకెట్స్ పెట్టడం మర్చిపోకూడదు. వన్ బై సైన్ స్క్వేర్ అంటే మనకి ట్రిగనోమెట్రీలో 1/sin x = cosecant x అని ఒక ఫార్ములా ఉంది. సో 1/sin square x ఏమవుతుందంటే cosecant square x అవుతుంది. అలాగే cos by sin అంటే మనకి cot అనే ఫార్ములా ఉంది. cos by sin అంటే cot. సో cos square by sin square అంటే cot square అవుతుంది. అటు ఇటు బ్రాకెట్స్ పెట్టండి. మనకి ఇప్పుడు కూడా ఇంటిగ్రేషన్లో కాట్ స్క్వేర్ ఉండకూడదు, కొసికెంట్ స్క్వేర్ ఓకే. కాట్ స్క్వేర్ అంటే ఏం చేయాలి, దాన్ని కొసికెంట్ స్క్వేర్ -1 కింద మార్చాలి. మనకి దీనికి సంబంధించిన ఫార్ములా ఏంటంటే 1 + cot square = cosecant square. Therefore cot square is cosecant square x -1. సో దీన్ని మనం ఇలా విడగొట్టాం. ఓకే, ఇప్పుడు ఇందులో చూస్తే మనకి ఎన్ని కొసికెంట్ స్క్వేర్లు ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇదొకటి ఇదొకటి. కొసికెంట్ స్క్వేర్ x + కొసికెంట్ స్క్వేర్ x, అది మనకి 2 cosecant square x అవుతుంది. పక్కన -1. ఇప్పుడు దీన్ని మళ్ళీ స్ప్లిట్ చేసేద్దాం. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. స్క్వేర్ బ్రాకెట్ ఇక్కడ స్టార్ట్ చేయాలి. ఇక్కడ హాఫ్ అనేది ఈ రెండింటికి సంబంధించిన ఉమ్మడి ఆస్తి, కామన్ ప్రాపర్టీ. కాబట్టి హాఫ్ నెల గురించి స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేస్తాం. ఇంటిగ్రల్ 2 cosecant square x dx. ఒక ఇంటిగ్రల్ సింబల్ ఉంటే ఖచ్చితంగా దాన్ని dx ఉండాలి. మైనస్ ఇంటిగ్రల్ 1 dx బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు చూడండి, ఈ dx అనేది ఈ ఇంటిగ్రల్కి, ఈ dx అనేది ఈ ఇంటిగ్రల్కి. ఓకే, ఇందులో 2 బయటకు తీస్తాం. ఇంటిగ్రల్ 1 dx ఆన్సర్ రాయొచ్చు. మనం దీనికి దీనికి ఒకేసారి రాద్దాం. ఇంటిగ్రల్ cosecant square x ఏమవుతుంది ఆన్సరు -cot x. ఇంటిగ్రల్ 1కి x, చివరిలో ప్లస్ రాయాలి. ఇప్పుడు ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఇక్కడ ఒక మైనస్ ఉంది. ఈ రెండు మైనస్లు బయటికి ఒక మైనస్ కింద తీసేద్దాం. ఇంకా లోపల మనకి 2 cot x -x, మైనస్ లేదు కదా, ప్లస్ అయిపోయింది. ఈ రెండు మైనస్లు బయటికి వెళ్ళిపోయాయి. ఇది ఫైనల్ ఆన్సర్. ఓకే.